మోంతా తుఫాన్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను గట్టిగానే దెబ్బకొట్టింది. పెద్ద ఎత్తున పంట నష్టపోయి రైతులు ఆవేదనలో మునిగిపోయారు. జోరు వానలు ముంచెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహాయ చర్యలు అధికారులు ముమ్మరం చేశారు. తుపాను ప్రభావం కోనసీమ జిల్లాపై గట్టిగానే పడింది. విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగాయి. పునరుద్ధరణకు సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. ఒక్కరోజులోనే జిల్లాలో 95% విద్యుత్ సర్వీసులు పునరుద్ధరించారు. మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. మరో 15 రోజుల్లో ఖరీఫ్ వరి కోతలు మొదలుకానున్న సమయంలో తుపాను పంజా విసరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. అరటి, తమలపాకు, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం పడిపోయిందండి. పెట్టుబడేమో 30,000 దాకా అయిందండి. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని చూసి ఆదుకోవాలి. అది ఇప్పుడు ఏం మిగలదండి. ఇంకా అసలు చేతి పట్టిపోతాయేమో అనుకుంటున్నాం. మొత్తం అంతా పడిపోయిందండి. సాపలా పడిపోయింది. దిగుబడి ఇంతవరకు 35 అలాగే అయ్యిందండి. 45, 20 కంటే ఎక్కువ అవుదండి. ఇప్పుడు రైతులందరికీ కూడా ఎవరెవరైతే లాస్ అయ్యారో ఈ మెంతా తుఫాన్ కారణంగా వారందరికీ కూడా మేము వెనుదన్నుగా వ్యవసాయ శాఖ అలాగే ప్రభుత్వం కూడా వెనుదన్నుగా నిలుస్తుందండి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హామీ ఇచ్చారు. పెద్దాపురంలో నేట మునిగిన కాలనీలను ఆయన పరిశీలించి వరద బాధితుల్లో ధైర్యం నింపారు. గోపాలపురం మండలంలో కొండపోత వర్షానికి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోపాలపురం చిట్యాల రహదారిపైకి వర్షం నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగాకు నారు, వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంట్లోకి అంట వచ్చేసి నుంచి వర్షం గురించి ఏమన్నా సాయం చేస్తారని చెప్తున్నాను. మనం గట్ట మునుకొని మొత్తం పోయి చాలా ఇబ్బందులు పడ్డామండి. మాకు అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 30 ఎకరాల తోట వేసింది. మనం మొత్తం పుట్టుకుపోయి వదిలిక్కింది. మళ్ళీ తిరగ వేసిందే. మందులు కూడా పెట్టాను. ఎకరానికే దగ్గరగా 20,000, 25,000 వచ్చింది. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. బుట్టాయిగూడెంలోని కన్నాపురం వద్ద, తూర్పు కాలువ, పడమర కాలువ, పద్మావారిగూడెం వద్ద అల్లి కాలువ, జంగారెడ్డిగూడెంలోని శుద్ధ కాలువలతో పాటు కొండవాగులు ఉప్పొంగాయి. రహదారులపైకి వాన నీరు చేరగా రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెంలో యంత్రాల సాయంతో సిబ్బంది నీటిని తొలగించారు. కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం నిండుకుండలా మారింది. కాకినాడ జిల్లా తునిలో మొంతా తుపానుతో నష్టపోయిన బాధితులకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే యనమల దివ్య పంపిణీ చేశారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకుని అండగా ఉంటామని భరోసా కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మరో వారం రోజుల్లో చేతికి వస్తుందనుకున్న వరి పంట నేలవాలిపోయింది. 4,700 ఎకరాలలో వరి పంట నేలవాలినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అట్టి చెట్లు పడిపోయింది. గెలలున్నాయి పడిపోయింది, గెలలు లేని పడిపోయినాయి. ఆ దేవుడి గెల పెట్టుకుని కప్పారం చెట్లండి మొత్తం పడిపోయినాయండి. గెల అంటే అది ఇప్పుడు కార్తీక మాసంలో గెల 200, 300 దాకా ఉంటుంది. ఇప్పుడు అయితే డబ్బులు వచ్చే టైం ఉంది. అది దేనికి కూడా పనికొచ్చి 2 ఎకరాల తోట వేసానండి. అంటి తోట 400 కారు పోయిందండి. నేను 1,20,000 పెట్టుబడి ఇట్టానండి. నాకేమో మీ గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని చూస్తున్నానండి.